పండుగలకి పిలవంగానే మా అందరికీ మేము కూడా మీకు తోడుంటామని చెప్పి ఇచ్చేసినటువంటి మా నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధి విషయంలో ఆ రోజు పెద్ద ఇంటిలో చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. అంటే ఒక రకంగా చూసుకుంటే ఆ రోజు దామచర్ల ఆంజనేయ గారు కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వంలో 14-19 కాలంలో కావచ్చు, ముస్లింలకు తెలుగుదేశం ప్రాంతంలో అభివృద్ధిని అందించడంలో ప్రముఖంగా ఉన్నాం, చెప్పుకోవడానికి కనిపిస్తున్నాయని మేము తెలియజేస్తా ఉన్నాం. మనకి 14-19 మధ్యకాలంలో ఇందాక మన రియాజ్ భాయ్ చెప్పినట్లు దుల్హాన్ పథకం కింద పేద ముస్లిం ఆడపిల్ల పెళ్లికి 50,000 రూపాయలు ఇచ్చాం మనం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 లక్షలతో పక్కన పెట్టి కొత్తగా మళ్ళీ ఆ ప్రభుత్వం ఇస్తున్నట్టు చెప్తూ ఇద్దరికి 10th క్లాస్ అంటే ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం మానేసిన పిల్లడు పెళ్లి చేసుకుంటుంటే నువ్వు 10th చదవలేదు కదా అని చెప్పేసి నోరు కొట్టడం దుర్మార్గం. ఇప్పుడు పథకం పెట్టి 7 సంవత్సరాల తర్వాత 10th క్లాస్ అనేది ఉండాలని జ్ఞానం ఉన్నటువంటి ప్రభుత్వం చేసేటువంటి పరిస్థితి. అప్పుడెప్పుడో చదువు మానేసరికి ఈ రోజు పథకానికి అభివృద్ధికి నిలబడేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం, జనసేన ఉన్నాయి, బీజేపీ కూడా ఉన్నాయి. కానీ స్థానికంగా మేమందరం మీకు అండగా ఉన్నాం. ఆ రోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నప్పుడే ఇంత అభివృద్ధిని సంక్షేమం చేశాం. రేపు కూడా విస్తృతంగా చేస్తాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన సమాజ అభివృద్ధి కోసం మనం బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన వచ్చిందని మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు 14-19 విభజన కష్టకాలంలో మనం అభివృద్ధి చేసినప్పటికీ కూడాను ఈ కొత్త కాలంలో చేయాల. ఇందాక చెప్పారు రూరల్ అర్బన్ మిషన్, కేంద్ర ప్రభుత్వ నిధులు. అవి కేంద్ర ప్రభుత్వ నిధులు అంటే బీజేపీ ప్రభుత్వంలో వాళ్ళు ఉండి ఇచ్చేప్పుడే మనం ఈ ముస్లిం ఏరియాలో అండర్ గ్రౌండ్ అనేది మొత్తం చేసాం, సింగరాయకొండ టౌన్ అని కూడా నేను చెప్తా ఉన్నాం. ఇటువంటిది ఇంకొక విషయం కూడా, మనం ఎండాకాలంలో ఎప్పుడు కూడా నీళ్ళ సమస్య రాల సింగరాయకొండ మండలంలో. ఇప్పుడు ఇక్కడ చాలా రోజుల నుంచి ఎప్పుడు అండగా ఉన్న కుటుంబం దామచర్ల కుటుంబం. వాళ్ళకి ఇళ్ల పట్టాలు కానీ, వాళ్ళు ఉండే కాలనీలో మంచి చెట్లు కానీ అన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే మనం అభివృద్ధి చేసుకోగలిగాం. ఏది ఏమైనా పెద్దలు మనకి అన్ని విషయాలు తెలియజేశారు. ఈరోజు ఈ నియోజకవర్గంలో చూసుకుంటే నియోజకవర్గ అభివృద్ధి మాత్రం రూపురేఖలు మార్చింది మన పెద్ద అయిన దామచర్ల ఆంజనేయులు గారు. ఈరోజు అలాగే విధంగా మన ఎమ్మెల్యే స్వామి గారు కూడా దాన్ని కొనసాగించి మీ అందరి మన్నలు పొంది మళ్ళీ రేపు ముచ్చటగా 3వసారిగా శాసనసభ్యుడిగా మన ఎమ్మెల్యే గారు స్వామి గారిని మీరు గెలిపిస్తారని, అలాగే మనందరికీ పెద్దగా ఈ ఒంగోలు పార్లమెంటులోనే గుర్తుండే పేరు మాగుంట అనేది ఒక బ్రాండు. ఒక వ్యక్తిగా, మంచి మనిషిగా మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ పార్లమెంట్ సభ్యులుగా మీ అందరూ ఆశీస్సులు ఇవ్వాలని, ఒక మంచి ప్రజాప్రతినిధిగా ఆయన ఎన్నో సేవలు చేస్తున్నారు. దామచర్ల, మాగుంట 2 సేవ ప్లస్ దాతృత్వం ఉన్న కుటుంబాలు. ఆ కుటుంబాలకి మీరు ఎప్పుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఇంత పవిత్ర దినం రోజున మీ అందరికీ మరొకసారి ఆ అల్లా మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ కుటుంబాల్లో మంచి నింపాలని కోరుకుంటూ సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.